నాగమణి, ఎంతకాలం నుంచి ట్రై చేస్తున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా, పురుగులో చూస్తున్నావు కదా, చెప్తాను ఇవాళ నీ సంగతి చెప్తానే. అబ్బా, 10 రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుతుంది. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను. నసుకుంటా బాగా అనుకున్నావా? నువ్వు నా పిల్లానివే. చూసా అలివేలు, ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు, సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవంటే? నోర్మి యథభాష లేదు. నేను రావటం లేట్ అయి ఉంటే షేపులు మారిపోయింది. అది కాదే చెప్పేది. ఏమైంది? వాడి పెళ్ళామనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు. ఎవడు? పక్క ఫ్లాట్ లో సత్యం. సత్యం, నిన్ను పక్కనే లోపలికి. ఈ సుందరంగాడి మ్యాటర్ ఎవరికి చెప్పాలి? దాస్ గారు, గుడ్ ఈవినింగ్. మీకు విషయం చెప్పాలి. నిన్ను పోలీసు వాళ్ళు ఉతికిన సంగత? అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయిందన్నమాట. మౌత్ మీడియా శాటిలైట్ కంటే స్పీడ్. అదేం కాదు, ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు. తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పి నన్ను వదిలిపెట్టేశారు. ఆ లేడీ సిఐ నాకు అంతా చెప్పిందిలే. సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు? ఏంటది? సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో పెట్టాడు. నీకెలా తెలుసు? ఎవరికి కనిపించకుండా తలుపు కన్నంలోంచి నేను చూసా. అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి చూస్తున్నావన్నమాట. ఇది మళ్ళీ మూసుకుపోయింది. బ్యాడ్ లక్. రెండోది ఉంది కదా. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందిరా? నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే. పళ్ళు రాల్తాయి. ఉషేంట్రా? చెప్పు తెగుద్ది. అమ్మో, ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా. మళ్ళీ వస్తుందేమో. ఏంటయ్యా? సార్, మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్. ఏమయ్యా, డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే గానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా? ఇదిగా సరే ఉండండి, ఇప్పుడే వస్తా. మాస్టారు, టైం ఎంత అయిందండి? ఇంకో 10 నిమిషాలు ఆగితే 10 అవుతుంది. థ్యాంక్స్ అండి. సార్, ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి? శ్రీరామనగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది. సార్, ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి? అవతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది. పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి? ఈ సేవకి ఎదురుగా ఉంది. థ్యాంక్స్ అండి. బైది బాయ్ మాస్టారు, మీకు మ్యారేజ్ అయిందా? అయిందండి. ఓహో, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. ఓహో, పిల్లలు ఎంతమందో? ఇద్దరండి. మీది జాబా బిజినెస్ సార్? జాబ్ అండి. బైది బాయ్ శాలరీ ఎంతో? ఏమండి, నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి? చెప్తే తప్పేం లేదు కదా సార్. 10,000 అండి. మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి. ఏమండి, మా మిసెస్ దేవుడు అయితే మీకెందుకండి? మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా? చాలా బాగా మాట్లాడారు. మీకు తెలదు, మీ గురించి నాకు తెలదు. మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి, పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి, ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి, శ్రీరామనగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి. అంటే నేను బేవర్సన కొడుకులా కనబడుతున్నాను. అయ్యా, బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు, వదిలే నన్ను. ఎలా? ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటలు ఇళ్ళను. ఏం బ్రాండ్ ఇది? బ్రాంజియా, విస్కియా? మిక్స్డ్ కాక్టైల్ సార్. ఓహో, పవర్ఫుల్ ఎక్కడ అనమాట. థ్యాంక్ యూ. ఆటో ఇంట్లో కూడా అసలే భయపడుతుంటే. చీ 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 చీ, చేపల బజార్లా ఉంది. ఈ రాత్రికి నేను తినటానికి ఏమన్నా ఉంచిందా? అది లేదా? అమ్మో అమ్మో అమ్మో, కోడిగుడ్లు ఖాళీ, ఐస్ క్రీము ఖాళీ, పాలు ఖాళీ. ఓరి నాయనో, ఒక్క పూటకే ఈ లెవెల్లో తింది అనంటే వదిలితే సోఫాలు కుర్చీలు కూడా తినేస్తుంది అనమాట. పెద్ద పట్టే. అందుకే దెయ్యాన్ని లవ్ చేయకూడదు. వచ్చేసింది, బెడ్ దాకా వచ్చేసింది, కానీ కనపడదు. భూతాల్ రాజు చెప్పినట్టుగా సాంబ్రాణి ధూపం వేస్తే దెబ్బకి మన దారికి వచ్చేస్తుంది.
నాకు కనిపిస్తుంది నేను లవ్ చేసుకోవచ్చు. ఉమ్. చుడకీలా పుష్యకేలా సపాకేం కఠోలాల లపాకేం పుష్కటా కుష్ అల్పకార పుష్ ఓం క్లీం ఫట్. దగ్గు వినిపించింది అంటే మన లైన్లోకి వచ్చేసింది అన్నమాట. అవును, దెయ్యాలు దగ్గుతాయా? చీప్ సాంబ్రాన్ని వేస్తే దగ్గు రాక నవ్వొస్తుంది. అవును, నిన్నటి నుంచి నువ్వు నా ఇంట్లోనే ఉన్నావు కదా. మీ దెయ్యాలకంటూ శ్మశానాల్లోనూ మర్రి చెట్ల మీదో మీ ఇళ్ళు మీకు ఉంటాయి కదా, మరి నువ్వు అక్కడికి వెళ్ళవా? ఆహా, అక్కడ సీనియర్ దయాలు నన్ను ర్యాగింగ్ చేస్తున్నాయి. ఓహో, ఆ ర్యాగింగా? మీ దెయ్యాలకు కూడా ర్యాగింగ్లు టీజింగ్లు ఉంటాయా? రేప్లు, రౌడీజం కూడా ఉంటాయి. ఇలాంటివి మనుషుల్లో కన్నా మా దయ్యాల్లోనే ఎక్కువ. ఆహా, అందుకే నేను ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. నిజంగానా? ప్రామిస్. మీ దెయ్యాలు మాట మీద నిలబడతాయన్న నమ్మకం నాకు లేదు. నువ్వే చూస్తావుగా, నీతో సరదాగా మాట్లాడుతూనే ఫ్రెండ్లీగా ఉంటాను. నాకు 3 పూటలా ఇంత పిండం పడేస్తే చాలు. పిండమా? పిండం అంటే ఏంటో నాకు తెలీదు, అదేంటో చెప్పు, పడేస్తాను. కృష్ణ ఒబ్రాయ్ నుంచి ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ. పిండం అంటే బిర్యానీ కాదే. ఇలాంటి తొక్కలో డౌట్స్ అడిగితేనే మా సీనియర్ దయాల్ని పిలుస్తాను, వాళ్ళు నీ అంతు చూస్తారు. పిలవనా? అమ్మో వద్దులే. ఇంకా అసలు నిన్ను చూడలేదు, నీతో ప్రేమలో పడలేదు, అప్పుడే మీ పెద్దవాళ్ళ. వద్దులే, ఇంకేం కావాలో చెప్పు. గ్రీన్ పార్క్ నుంచి ఒక డజన్ పరోటా, హ్మ్. ఒక ప్లేట్ చేపల పులుసు, హ్మ్. ఆంధ్ర స్పెషల్ తాజ్ బంజారాలో చికెన్ సూప్, హ్మ్. వైస్ రాయ్లో పావ్ బాజీ. హ్మ్. ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపోతానులే, కానీ వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్, పాన్, స్వీట్స్ తీసుకురావడం మర్చిపోకే. ఒక్కళ్ళు తినడానికి చాలా ఎక్కువ అనుకుంటాను. మనుషుల్లాగా తింటే ఇవి పిశాచాలు ఎందుకు అవుతాయి? ఏదో డౌట్లు నేను. మనం వాటికి నచ్చాలంటే అవి అడిగినవన్నీ తెచ్చిస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అన్నట్లుగా మనల్ని చూసుకుంటాయి. మనకు కావాల్సింది అదే కదా. ఈవిడేంటి ఇక్కడ ఉంది? పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంది. మీరేంటండి ఇక్కడ ఉన్నారు? మా ఆయన్ని లోపలేస్తారండి. ఆ? ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట. ఆ? ఆ. 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 నమస్కారం అండి. నమస్కారం. ఏంటి ఇతను వాడా? ఇప్పటికి 2 కోటింగ్లు ఇచ్చా, ఆ. 3వ కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా. నువ్వు ఒక అరగంట ముందొస్తే నాకు ఈ వాయింపు తగ్గును కదరా సుందరం. ఆయన నాకు బాగా తెలుసు మేడం. వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం. ఏమండి, మీకు అసలు బుద్ధుందా? ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా? మనిషి అనుకుని కొట్టాను. ఇక్కడ సంతకం పెట్టండి. అరే, మరోసారి పిచ్చి పిచ్చి వేషాలు అంటే బొక్కలు ఎరగొడతాను. అయినా నీ పర్సనాలిటీ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి? మీరు ఏనుగు, నేను ఎలక. క్షమించండి అమ్మా, మీరు నోరు మూసుకోండి, మేము వస్తామండి. Get out! థ్యాంక్ యూ. ఏమండి, మిమ్మల్ని బాగా కొట్టారా? మీడియం గా కొట్టారా? కొంచెం కొట్టారా? ఏమైనా తింటారా? పోసి నీ తిండి తగలయా. రేపు నేను చచ్చాక నాకు పెట్టే పిండాకుడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే. అది కాదండి. ఏమండి, ఏమండి? నోరు మూసుకుని ఇంటికి పదండి. అలాగే. ఉమ్. మిస్టర్ సుందర్, పోలీస్ స్టేషన్ లో జరిగిన మ్యాటర్ ఎవరికి చెప్పు. బాగోదు. చిచి, నా మొహం అంత అసహ్యంగా ఉందా? హ, వాడు పెళ్ళాంతో హనీమూన్ లో ఉండగా మిమ్మల్ని, పెళ్ళాంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు. అది నా కర్మ. వస్తున్నా.
ఏటి మడిసే ఆ. హ, మన ఫేసే ఎవరు చూడలేక చస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా చెయ్యి చెయ్యి లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది. అమ్మో ముత్యాలు, ఏటి బాబు? నేను రికార్డింగ్ థియేటర్కి వెళ్ళొస్తాను. అలాగే బాబు. ముత్యాలు, మళ్ళా ఏటి బాబు? ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు. అందరికి చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాండ కట్టమా బాబు? షో. ఎల్లా బాబు. ఉమ్, ఉమ్. తగ తగిర తగిట తగిట. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మిమ్మల్ని కాదు, నన్నండి. మిమ్మల్ని. ఈ అపార్ట్మెంట్ లో పని మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు. ఈవిడికి నాతో పని ఏంటబ్బా? ఎస్. మీకు అభ్యంతరం లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా? నన్నా? ఆ, ఆహా, టైం మారింది. మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు. ఈ ఛాన్స్ వదలకూడదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా, ఇవాళ ఏకంగా నా ఫోటోయే తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా? ఆ, మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు, నీ ఫోటో చూపించి బెదిరిద్దామని. ఆ? ఇందులో జోక్ బాగుంది. ఆ. ఆ. ఉమ్. ఓ. The devils are two types. One is male, another is female. Stop it! ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్. Yes, Yes. there are two types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are two types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Face. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచింగ్ తో వచ్చే షాక్స్ తట్టుకోవడం కోసం స్టమక్ తో పోసుకుంటున్నాను. టచింగ్ లేంటి? నావి ఓన్లీ టచింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా ఉంటున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. నో. వై ఒయ్యరా వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాల్ని చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేటువంటి చీప్ గా చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. ఎస్. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి. అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి? శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్ళే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఈయనకో ఫుల్లు. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎలాంటి రోజు? ఇంటిని ఇంత అందంగా తీర్చిదిద్దే ఆడది చేత్తో టీ తెచ్చి గుడ్ మార్నింగ్ చెప్పే రోజు. థ్యాంక్స్. టీ బాగుంది. అది టీ కాదు, హార్లిక్స్. హార్లిక్సా? హార్లిక్స్ ఇంట్లో ఎక్కడుంది? అది స్టవ్ పక్కన బాటిల్లో ఉంది కదా. అది ఖాళీగా ఉంది కదా, అందులో సబీనా పోసాను. సబీనానా? మీకు ఇష్టమని చిచి సబీనా 2 స్పూన్లు ఎక్స్ట్రా వేశాను. కడుపు కదిలింది.
ఏం పర్లేదు, అప్పుడప్పుడు జీవితంలో ఇలాంటివన్నీ యాక్సిడెంట్లు గా జరుగుతూనే ఉంటాయి. ఆ, ఆ, అమ్మా. ఏదో తెలియక చేశాను, క్షమించండి. ఇట్స్ ఆల్ రైట్, ఐ ఆమ్ ఓకే. అయ్యో, అక్కడే కూర్చుని పోయారేంటి? నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు డిస్టెన్స్ తగ్గుతుందని. ఆ, కొంచెం దయచేసి ఫోన్ తెచ్చి పెడతావా? మ్. ఆ. హలో 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 మాట్లాడరేంటండి సార్? గురుగారు హలో సార్, నేను సార్. హలో హలో హలో, సార్ నమస్తే, నేను రాజు సార్. చెప్పు. అదే మ్యూజిక్ సిట్టింగ్ ఉందని చెప్పాను కదా సార్. ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వెయిటింగ్ అండి ఇక్కడ. మర్చిపోయాను, వస్తున్నాను. ఏంటి సార్ వాయిస్ ఏదో నూతులో నుంచి వస్తున్నట్టుంది? వాట్ హ్యాపెన్? అలాగే ఉంటుంది. 3 నిమిషాల్లో 4 సార్లు వెళ్ళొచ్చాను కదా 4 సార్లు వెళ్ళొచ్చారా? ఎక్కడికండి? వెయిట్ లిఫ్టింగ్ కి. పెట్టే. రాడు, ఏనాడు టానికి రాడతను. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. Good Sorry, morning, sir. కొద్దిగా ఆలస్యమైంది. నీరసంగా ఉన్నట్టున్నారు. అది ఏం లేదు, పొద్దున సంగీతం ప్రాక్టీస్ కొంచెం ఎక్కువైంది, అందుకని ఇలా అయిపోయాను. బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నారు. చాలా సార్లు. మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తే నీరసం అయిపోతారా? అలాంటిది ఏం లేదండి. పేగులు కదిలిపోయేటట్టు మరీ హై పిచ్ లో ప్రాక్టీస్ చేశారేమో. డైరెక్టర్ గారు, మీరు చెప్పిన సిచ్యుయేషన్ ప్రకారం హీరోయిన్ కనపడపోయేసరికి హీరో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా? హై పిచ్ లో. అదే అదే. ఆపేశారే, బాగుంది. అలాగే పాడండి. అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది. రావాలి, అలా రావడమే నాకు కావాలి. అవునండి, అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది. ప్రొసీడ్. అబ్బా, మీరు రావాలనుకుంటుంది వేరు, నాకు వస్తుందని చెప్పేది వేరు. పోనీ మీరనుకున్నదే రానివ్వండి. రానివ్వండి, రానివ్వండి, అని రానివ్వండి. అంటున్నారుగా. వచ్చేసింది. గురుగారు, ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. అక్కడ పేపర్ ఉంటుంది, పట్రా. 20% ఇవ్వడానికి వస్తున్నారు ఏదో. ఏమండి, ఉమ్. వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, అయితే? వెళదామండి. 3 రోజులు టైం వేస్ట్, 2000 డబ్బు బక్క. ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో, లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని పల్లీలు తింటూ చూడొచ్చు. రేపు ఆదివారం అవును. ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి. వారిని 3 గంటలు టైం వేస్ట్, 200 రూపాయలు డబ్బు వేస్ట్. 3 నెలలు కళ్ళు మూసుకోవాలి అనుకో, ఏదో ఛానల్ వస్తుంది, ఇంట్లో కూర్చొని చూడొచ్చు. హ్మ్. అవును, మర్చిపోయాను, నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా? తినాలుంది. ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు? ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి, ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలో, లొట్టలేస్తూ చూడొచ్చు. హ్మ్. మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు. హలో, నువ్వు ఎంత బాగా వాయిస్తావు, ఏం బాగా వాయిస్తావు అనేది నాకు అనవసరం. నీకు ఇచ్చే రిమ్యునరేషన్ లో నాకు 20% ఇస్తావా? అయితేనే ఓకే. లైన్ నోట్. అలా అయితేనే ఓకే. లేవుటి ఇంకోసారి ఫోన్ చేయకు. పెట్టే ఫోన్. ఇదిగో, నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా, మా ఆవిడ్ని మాధురి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు. అర్థమైందా? అలాగే సార్. ఒక్క నిమిషం ఉండు. హలో, ఏమైనా నాకు ఈ సొంత ఎందుకయ్యా? నువ్వెంత సీనియర్ అయితే నాకెందుకు? 20% ఇస్తావా? అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి. ఇది ఒక్క నిమిషం, పక్కనే కదా ఇల్లు. నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధ దగ్గర 100 రూపాయలు తీసుకో. మా బాధ దొరకకుండా 100 నాకు ఇచ్చి. అది ఇగో ఒక్క నిమిషం, ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి. ఓకే, ఈ పేరు చెప్పి టీలు టిఫిన్లు 3 మారిక్ చేతి ప్యాకెట్లు, 4 సిగరెట్ ప్యాకెట్లు అని 100 రూపాయలు ఒకేసారి. నువ్వు వెళ్ళు. ఇగో, నువ్వు ట్రాక్ పడగా 2000 రూపాయలు ఇస్తారు, నాకు 200 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఓకేనా? నేను మీ భార్యనండి. మర్చిపోయాను. నువ్వు వెళ్ళు. ఇగో, మా ఆవిడ డ్రాప్ చేసిన తర్వాత వెళ్ళు. మధ్యలో ఎటు వెళ్ళమాక, వెళ్ళు. మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేస్ట్ చేస్తుంటారు. నడుచుకుంటూ రావచ్చు కదా, ఇంత పెద్ద బండి ఎందుకో. హలో, ఏమై నాకు కొంచెం పెట్టవా? సుందరం ఆగవా. కామిని మోహినీలు కనిపించినాయా? కనిపించడం ఏంటండి, మీకు తెలవదా? ఆహా. ఏకంగా నా ఇంటికి వచ్చేస్తాను.
ఏంటి నీకు షాకులు ఇవ్వడం కూడా వచ్చానమాట షాకులు ఇవ్వడం ఏంటండి? సరే కానీ ఇన్ని ఫుడ్ ప్యాకెట్లు పట్టుకెళ్తున్నావు ఫ్లాట్ లో ఉండేది నువ్వు అక్కడే కదా ఏహే, చెప్పాను కదా ఆ. మోహిని కూడా ఇంట్లోనే ఉందని. ఆ. దానికి పెండం పట్టుకెళ్తున్నాను. ఆవిడిప్పిస్తున్నాడు కదా నోటుకొచ్చినట్టల్లా వాగినందుకు ఎదవని అనుకుంటున్నాను నీడు ఏమండి మీరేమన్నా అన్నారు ఇప్పుడు? అన్నాను కానీ నిన్ను కాదు. ఓ. అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పిండం పెట్టడానికే. అవును. ఆ? నేను నీ కంటికి చాలా ఎదవలా కనబడుతున్నానండి. నా కంటికి మీరు అలా కనపట్టలేదు. ఎదుటోళ్ళ కంటికి కనబడుతున్నానా? ఆ విషయం వాళ్ళని అడగండి. మ్మ్. ఉమ్. మిస్టర్ సుందరం ఉమ్? నీతో కొంచెం సీరియస్ గా మాట్లాడాలి. ఏంటి? నీ మిడ్ నైట్ మసాలా గురించి. ఇప్పుడు వద్దు, నాకు మూడ్ వచ్చాక. మందులోకి నంచుకోవడాకేం లేదు, బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్లు ఉంటే 2 కొట్టు. అమ్మో, మోహినికి పిండంలో ఏదైనా తేడా వచ్చిందంటే నాకు పిండం పెట్టేస్తుంది. సారీ. నేను సారీ. సార్ ఆ కీబోర్డు గిటార్ సార్ సార్ ఆ! ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదు, ఫీల్ అవుతున్నాను. దేని గురించో? ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చడం లేదు. ఆ, పెళ్ళి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా. మీకు పెళ్ళవాలంటే అర్జెంట్ గా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేయండి. ఓ ఇంతేనా? ఆ, రేప్ జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా, అదేలాగా. రేప్ చేసిన తర్వాత ఆ అమ్మాయి చూస్తూ ఊరుకుంటుంది. 4 రోడ్ల కూడలో కూర్చొని ఆ. నాశీలం పోయిందని బోరు 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 నేడుస్తుంది. ఆ. అది చూసిన మహిళా సంఘాలు, ఆ. మగ సంఘాలు, ఆ. పౌర హక్కుల సంఘాలు, పోలీసులు, ఆ. లాయర్లు ఆ. మీ కాళ్ళు చేతులు విరిచేసి సరే మీకు పెళ్లి చేస్తారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ రేప్ చేయడం తప్పు కదా. నడవండి. రేప్ చేసి పారిపోతే తప్పు, కానీ రేప్ చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. అయితే నేను రేప్ చేయడానికి రెడీ. వెరీ గుడ్. కానీ రేప్ ఎవరు చేయించుకుంటారు? ఇది ఏమన్నా శ్రీమంతమా కోరి చేయించుకోవడానికి? రేపు ఎవరు చేయించుకోరు, మనమే సెలెక్ట్ చేసి చేయాలి. అయితే ఆ, నేను రేప్ చేయడానికి ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు. ఎవరు నువ్వు తలపెందుకేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదని. ఏం చూస్తే? ఇంకేముంది, రేప్. ఇప్పుడు రేప్ చేయబోతున్నా. రేప్ రేప్. యావా, అమ్మాయి ఇలా తోసేస్తావేంటి? రేప్ చేసుకోవాలి. ఏయ్ మరి అక్కడ రేప్ చేసుకో. అమ్మో, రేప్ చేసుకోవాలి. అమ్మో, అలా చేయకూడదు. రేప్. అమ్మ అమ్మ చచ్చాను, మళ్ళీ చచ్చాను. ఏం కావాలి నీకు? నిన్ను రేప్ చేయమంటేను. రేపా? ఆ. ఉమ్. థు, ఆ. నీ మొహానికి ఏం కనపడుతుందని నువ్వు నన్ను రేప్ చేస్తావు? 2000 రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని. ఆ. ఉమ్. ఆ. రేప్ చేస్తే పెళ్ళవుతుందని మా అసిస్టెంట్ గారు చెప్తాను. పెళ్ళా? ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్ళి. అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా? అదిగో మళ్ళీ పెళ్ళి. వద్దులండి, సారీ. ఆగు. ఆ. ఈ 5000. ఆ నేనేమీ చేయలేదు కదండి. ఏమీ చెయ్యలేదు కాబట్టి 5000. చేసుంటే 2000. ఆ ఏమీ చేయకుండానే 5000 నేను ఇవ్వకపోతే? బాక్సు వద్దలైపోద్ది. వద్దులేండి. తీ. ఆ. ఆ. చెయ్, వెధవ బతుకు. రేప్ కూడా అట్టర్ ఫ్లాప్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. ఈసారి నీకు కొత్త టైప్ లో ఇస్తాను టచింగ్, రాసుకోవే. ఏంటే కట్టుకున్న మూడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు తీయాలని తెల్దా నీకు? అదే లోపలికి పని ఉంది నీతోటి. ఆఫీస్కి వెళ్ళిపోతానని దొడ్డుదారిలో ఇంట్లో కూర్చుంటావా? నీకు దొరకకుండా ఉండే ప్లాన్ నేను చేయాలని అనుకున్నావా? ఎద్దప్పా. ఏమండి ఏమండి ఎక్కడున్నారు? ఇక్కడున్నాడు. ఏమండి ఏంటి నా మొగుడు చంపేశారా? అయ్యో ఏమండి, మీరు చచ్చిపోతే ఈ వయసులో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారండి? ఏమండి ఏమండి? నీ మొగడు వస్తే వచ్చాడులే, నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఆ పిల్లని చూసుకోవడానికి నువ్వెవడరా ఎదవా? ఏంటి నువ్వు చావలేదా? నువ్వు చచ్చావనుకు నా అనవసరంగా నా ఫుడ్ అంతా వేస్ట్ చేశాను. హాయ్ భవాని,
బాగున్నావా ఆ, మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా ఆ, మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నారు గొడవలు ఏం లేవుగా ఆహా ఏం లేవు అబ్బా కళకళలాడిపోతుంది అద్దయి ఉంటది వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం వస్తే ఛాన్సు లేకపోతే చెబాట్లు ఇది మనకు అలవాటే కదా ఓకే క్యారీ ఆన్ ఉంటానక్క అలివేలు నువ్వు ఎక్కడ ఉన్నావేంటి నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే నాడు కొన్న శారీ లాగా ఉందే ఇది ఈ శారీలో నువ్వు సోనాలి బింద్రే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది అలివేలు మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది మూడు అలివేలు 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 పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవ్వ మొగుడ్సు పెళ్ళాం సన్నాక మూడ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్కి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాట్ సరికే సారీ అలివేలు మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్కి వెళ్దాం పద పార్కులో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇంటికా ఇటు అటు ఆటో నువ్వు ఇంత పాపరికి చేస్తాం అనుకోలేదు నేను మూడు వచ్చేస్తుంది ఇంటికి వెళ్తున్నాం కదా ఆ. అక్కడ ఇస్తాను ఆ. ఫుల్ మీల్స్ తినే ముందు ఆ. ఇలా చిల్లర తెళ్ళు తినకూడదమ్మా కాస్త ఓపి పట్టాలి అబ్బా ఎంత ఆపరేషన్ మన ఇల్లు వచ్చింది దిగు ఇల్లా ఉమ్. ఏంటిది మీ ఇల్లా ఏదో ఆఫీస్ లో ఉంది అత్తగారి ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోర్ఖాన కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు ఆ. గురకాలు ఉండరు ఆ. అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని ఆ. అలివేలు అలివేలు కటింగ్ ఇస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్వా కొంచెం మందు ఎక్కువయ్యి నాకు కొంచెం పొగరు ఎక్కువయ్యి అది కాదు సిస్టర్ వరుస మార్చిన వాయింపు తప్పదు నాడు